హలో గైస్, హౌ ఆర్ యు? దిస్ అజయ్ కుమార్ అని మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాల్టి వీడియోలో మీకు ఎడీ మేకర్ పార్ట్ 2 ట్యూటోరియల్ అయితే మీకు చూపించబోతున్నాను. సో ఆల్రెడీ పార్ట్ 1 అయితే చేశాను. దాని ఒకవేళ చూడాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు ఈ పార్ట్ 2 ట్యూటోరియల్లో చాలా ఈజీగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీరు చాలా సాఫ్ట్వేర్లు చూసుంటారు, ఎడిటింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్స్, కానీ ఇది మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే ఇంటర్ఫేస్ కానీ చూడడానికి మొత్తం ఫిల్మోర్ ఎలా ఉంటుందో దగ్గర ఇంచుమించు సేమ్ అయితే ఉంటుంది. ఎడీ మేకర్ అనేది మంచి టూల్స్ ఉంటాయి, మంచి ఫీచర్స్ ఉంటాయి, ఏఐకి సంబంధించిన ఎడిటింగ్ కూడా ఉంటుంది. కానీ మీకు ఒకటైతే చెప్పాలి, ఏఐ అనేది వీడియో ఎడిటింగ్ని ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, ఇలా ఏఐ వచ్చేస్తే మా ఎడిటర్స్కి ఏం వర్క్ ఉండదా అని చెప్పేసి. వర్క్ మీలో ఉన్న స్కిల్స్ని బట్టి ఉంటుంది గైస్. సో ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను, ఏఐ ద్వారా వర్క్ చేస్తున్నానా? లేదు కదా. వీడియో ఎడిటింగ్ ప్రీమియర్ ప్రోలో చేస్తున్నాను, లేదంటే ఫిల్మోరా, ఎడీ మేకర్, ఇలా డిఫరెంట్ సాఫ్ట్వేర్ అయితే ఎడిటింగ్ చేస్తున్నాను. సో ఏ ద్వారా నేను ఎడిటింగ్ చేస్తాను అనుకో, నాకు జీతం ఇవ్వట్లేదు కదా. నేను కష్టపడి ఎడిటింగ్ చేస్తున్నా, నాకు జీతం ఇస్తున్నారు. ఏ వీడియో ఎడిటర్స్ని, ఫోటో ఎడిటర్స్ని, ఇంకా ఇలా చాలా మందిని రీప్లేస్ చేస్తుందా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో గైస్, అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే ఏ అనేది జస్ట్ మనం ప్రాంప్ట్ ఇస్తుంది అనమాట, అంతే. సో మనకు అనుకున్నది ఎగ్జాక్ట్గా ఇవ్వాలంటే దానివల్ల కాదు, ఏదైనా మనం ఓన్గా మాన్యువల్గా చేసుకోవాల్సిందే. సో ఏఐని పక్కన పెట్టేసేయండి. వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ ఎడీ మేకర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. ఇంక ఈ పాటలో మీకు ప్రతి ఒక్క టూల్ గురించి క్లీన్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హే గాయ్స్, ఇదే హిట్పై ఎడీ మేకర్ యొక్క ఇంటర్ఫేస్. సో స్టార్టింగ్ ఓపెన్ చేయగానే మనకి ఇలా అయితే ఉంటుంది. సో షార్ట్ అండ్ స్వీట్గా దీని గురించి అయితే తెలిసేసుకుందాం. దీని గురించి మీరు పెద్దగా నేర్చుకోవాల్సిన పని లేదు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకు ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ క్రియేట్ వీడియో కనిపిస్తుంది, టూల్ బాక్స్ కనిపిస్తుంది. టూల్ బాక్స్లో మనకు స్క్రీన్ రికార్డర్ ఉంటుంది, వీడియో డౌన్లోడర్ ఉంటుంది, ఏ వీడియో జనరేటర్ ఉంటుంది, స్టెబిలైజేషన్ లైక్ మీరు షేక్ అవుతున్న ఫుటేజ్ని మనం షేక్ లేకుండా స్టెబిలైజేషన్ చేసుకోవచ్చు. రిమూవ్ బ్యాక్గ్రౌండ్, మనం బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అంటే MP4 ఫైల్స్ కానీ, ఇంకా లైక్ వీడియోస్ కానీ, ఇమేజెస్ కానీ మీ ఇష్టం అది. తర్వాత బ్యాక్గ్రౌండ్ని మనం బ్లర్ కూడా చేసుకోవచ్చు. వోకల్ రిమూవర్ ఉంటుంది, ఆడియో డౌన్లోడర్ ఉంటుంది, ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఉంటుంది, వాయిస్ ఎఫెక్ట్స్, నాయిస్ రిడక్షన్, అంటే మీకు వాయిస్లో ఏదైనా నాయిస్ వస్తుంటే దాన్ని మనం నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చేసుకోవచ్చు, నాయిస్ రిడక్షన్ అనమాట. తర్వాత బీట్ డిటెక్షన్ అంటే మీరు బీట్ తగ్గట్టు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు, క్లిప్స్ యాడ్ చేసుకుని. తర్వాత ఏఐ ఫోటో కట్అవుట్ అనమాట, మనం ఫొటోస్ కి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఫోటో ఎన్హాన్సర్ అయితే ఉంటుంది, ఫొటోస్ మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాతకి మనకి ఇక్కడ ఏఐ కాపీ రైటింగ్ ఉంది, టెక్స్ట్ టు స్పీచ్ ఉంది, స్పీచ్ టు టెక్స్ట్ ఉంది, ట్రాన్స్లేట్ సబ్ టైటిల్స్, అంటే మన వీడియోస్కి సబ్ టైటిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్ప్లిట్ సబ్ టైటిల్స్ ఉంటాయి, సబ్ టైటిల్స్ మేకర్ ఉంటుంది. ఇంక ఇవన్నీ మనం చూసింటేవే కదా, చాలా ఫీచర్స్ చూడడానికి అయితే ఉంటాయి. ఇవన్నీ టూల్స్ అనమాట, వీటన్నిటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత క్రియేట్ వీడియోలోకి వెళ్తే ఇక్కడ మనకు స్క్రీన్ రికార్డర్ కనిపిస్తుంది. స్క్రీన్ ని మనకు రికార్డ్ చేసుకోవచ్చు. సబ్ టైటిల్ మేకర్ ఉంటుంది, టెక్స్ట్ టు స్పీచ్ ఉంటుంది, ట్రాన్స్లేట్ సబ్ టైటిల్స్ ఉంటుంది, ఏ వీడియో జనరేటర్ ఉంటుంది, ఏ కాపీ రైటింగ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంతకు ముందు మనం రీసెంట్ గా చేసిన ప్రాజెక్ట్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ మనకు క్రియేట్ వీడియో కనిపిస్తుంది కదా, క్రియేట్ వీడియో అని చెప్పేసి ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఓపెన్ అయిపోతుంది అనమాట, లోడింగ్ అవుతుంది. ఓకే గైస్, చూసారు కదా, ఇంటర్ఫేస్ చూడడానికి చాలా అంటే చాలా ఈజీగా మినిమల్గా అయితే ఉంది. ఇది వచ్చేసరికి ప్రాజెక్ట్, అంటే మనం ఏదైనా ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత రికార్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు స్క్రీన్ రికార్డ్ ఉంటుంది, ఆడియో, స్క్రీన్ అండ్ కెమెరా, గేమ్ కానీ అప్లికేషన్ కానీ కెమెరా, వెబ్ క్యామ్, అంటే వెబ్ క్యామ్తో మనం యూజ్ చేసుకొని సో స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఇలా మనకు కొన్ని టూల్స్ అయితే కనిపిస్తున్నాయి. తర్వాత డౌన్లోడ్లో మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేసుకోవడానికి సో కొన్ని గ్రేడియంట్ కానీ, అబ్స్ట్రాక్ట్ కానీ, ఇలా కొన్ని బ్యాక్గ్రౌండ్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట, యానిమేటెడ్ బ్యాక్గ్రౌండ్స్. ఇవన్నీ వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మై మీడియాలో నేను ఏదైనా ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇది వచ్చేసరికి టైమ్ లైన్ అనమాట. ఓకే గైస్, ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాక వీడియో జస్ట్ నేను మీరు క్లిక్ చేస్తే మనకు ఆడియో, వీడియో ప్లస్ రెండు మిక్స్ అయితే ఉంటాయి అనమాట. వీటన్నిటిని మనం డిటాచ్ చేసుకోవచ్చు. సో ఆడియో, వీడియో రెండు సపరేట్గా అయితే అయిపోతాయి అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు వీడియో మీద క్లిక్ చేశాను కదా, వీడియోకి సంబంధించిన సెట్టింగ్స్ అనమాట ఇవన్నీ. జూమ్ కానీ, సో చూస్తున్నారు కదా, ఇలా జూమ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఒపాసిటీ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, పొజిషన్ ఉంటుంది. సో పొజిషన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, రొటేషన్ ఉంటుంది. ఆ తర్వాతకి మిర్రర్ అనమాట, అంటే హారిజాంటల్ ఫ్లిప్, వర్టికల్ ఫ్లిప్, ఇలా మనకు చూడడానికి అయితే ఉంటాయి. వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఇది మనం జస్ట్ దీన్ని ఎనేబుల్ చేసుకుంటే ఏంటంటే మనకి బ్లర్ చేసుకోవచ్చు అనమాట. లైక్ చూసారు కదా, ఈ విధంగా మనం సినిమాటిక్గా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇలా ఏదైతే బార్డర్స్ ఉంటాయో అవి మనం బ్లర్ చేసుకోవచ్చు అనమాట. సో బ్లర్నెస్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు ఇలా. ఓకే, గాషన్ బ్లరే కాదు, ఇంకా మనకు కలర్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా సినిమాటిక్గా వీడియో ఎడిటింగ్ చేయాలనుకోండి, అప్పుడు బ్లాక్ బార్డర్స్ పెట్టుకోవచ్చు. అంటే మూవీస్కి పెడుతూ ఉంటారు కదా బ్లాక్ బార్డర్స్. సో
అలా పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలా మనం పెట్టుకోవచ్చు. తర్వాత కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన కలర్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇమేజ్ ఉంటుంది, ఇమేజ్ కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు. లేదు అంటే మనం మన ఫైల్ మేనేజర్ నుంచి అయినా సెట్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ దిస్. ఓకే, ఇలా మనం బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రస్తుతానికి అయితే ఆఫ్ చేద్దాం. చూసారు కదా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ మనకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్లర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, స్టెబిలైజేషన్ ఉంది. సో ఒకవేళ షేక్ ఫుటేజ్ ఉంటే మనం ఇక్కడ నుంచి స్టెబిలైజేషన్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు లైక్ దిస్. ఇలా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత మనం చూసినట్టయితే స్పీడ్ కనిపిస్తుంది. స్పీడ్ ర్యాంపింగ్లో మనకు డిఫాల్ట్గా కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాడు, వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రెజర్స్ని యూనిఫామ్ స్పీడ్లో ఏంటంటే సో మనం వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టుకోవచ్చు, స్లో మోషన్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇలా మీరు స్పీడ్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత యానిమేషన్ కనిపిస్తుంది. ఇక్కడ మనం వీడియోస్కి ఈ మోసాయిక్ ఎఫెక్ట్ కానీ జూమ్ అవుట్ చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు మనం. తర్వాత ఇది కూడా యాడ్ చేద్దాం. చూసారు కదా, ఇలాగ మనకు జూమ్ ఇన్ కానీ నియాన్ స్లైడ్ చాలా వరకు ఎఫెక్ట్స్ అయితే చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా. సో ఇలా అనమాట, ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాతకి మనకు అవుట్ అయితే కనిపిస్తుంది. అది ఇన్ని వచ్చేసరికి ఇవి ఉంటాయి, మనకు అవుట్ వచ్చేసరికి ఇవి అయితే చూడాలనుకుంటే వీటిలో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే మనకు కాంబో కనిపిస్తుంది. సో కాంబోలో కూడా మనకి ఇలా ఫ్లాష్ ఎఫెక్ట్ కానీ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి, ట్రాన్సిషన్స్. ఇలా మన వీడియోకి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కలర్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ సో మీకు తెలిసిందే కదా, కలర్ గ్రేడింగ్, బ్రైట్నెస్ కానీ, కాంట్రాస్ట్ కానీ, సాచురేషన్, షార్ప్, షాడో, హైలైట్, టెంపరేచర్, ఇంకా టోన్, ఇలా ఇవన్నీ మనకు చూడడానికి కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి మనం కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంతే గైస్. తర్వాత ఆడియో మీద క్లిక్ చేస్తే ఆడియోకి సంబంధించిన ఆడియో ఇంకా స్పీడ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఆడియోలో ఏంటంటే మీకు నాయిస్ రిడక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ఏదైతే ఇక్కడ ఆడియో కనిపిస్తుందో ఇందులో ఏదైనా నాయిస్ ఉన్నట్లయితే ఇక్కడ నుంచి నాయిస్ని రిమూవ్ చేసుకోవచ్చు. బీట్ రిడక్షన్ అంటే బీట్కి తగ్గట్టు అదే కట్ చేసుకుంటుంది, దాని తగ్గట్టు మనం క్లిప్స్ని యాడ్ చేసుకుని సరిపోతుంది. ఆ తర్వాత వోకల్ రిమూవర్, ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు మనం ఏదైనా సాంగ్ వింటున్నాం అనుకోండి, అందులో మనకు ఓన్లీ మ్యూజికే కావాలి, ఎవరైతే పాడుతున్నారో ఆ సింగర్ వాయిస్ తీసేయాలంటే తీసేసుకోవచ్చు మనం. ఆ తర్వాతకి వాయిస్ ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మ్యాన్, ఉమెన్, చైల్డ్ అయితే కనిపిస్తుంది. ఇలా మనకు నచ్చిన వాయిస్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు స్పీచ్ టు టెక్స్ట్ ఉందన్నమాట. మనం మైక్ ద్వారా ఏదైనా మాట్లాడితే అది టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ అయ్యి వస్తుంది అనమాట. తర్వాత స్పీడ్ అయితే ఉంటుంది, మన స్పీడ్ని పెంచుకోవచ్చు, అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, లేదంటే స్లో మోషన్లో పెట్టుకోవచ్చు అనమాట వాయిస్ని కూడా. సో తర్వాత మెయింటైన్ టోన్, ఇది ఆన్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వాయిస్ అవుట్పుట్ అనేది ఉంటుంది. ఆ తర్వాతకి మనకు కింద చూసినట్లయితే ఇక్కడ వాయిస్ రికార్డ్ అయితే కనిపిస్తుంది. మనం ఏదైనా మూవీ తీసినప్పుడు లైక్ షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు దాని డబ్బింగ్ చెప్పుకోవాలంటే ఇలా మనం వీడియో ఇక్కడ నుంచి చూస్తూ ఇక్కడ నుంచి మనం డబ్బింగ్ అయితే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు అండో రీడ్ కనిపిస్తుంది, డిలీట్ కనిపిస్తుంది, కట్ కనిపిస్తుంది. కట్ అంటే జస్ట్ మీరు ఇక్కడ మనకు నచ్చని మనకి ఏదైతే అన్నెసెసరీ అనిపిస్తుందో దాన్ని కట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. ఇలా మనం కట్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం చూసినట్లయితే యాడ్ ఫ్రీజ్ ఫ్రేమ్, అంటే ఏదైనా మన వీడియో ఇది ఉంది కదా, వీడియో అయితే ప్లే అవుతుంది మనకు. ఇప్పుడు ఇది ఫోటోలాగా కావాలనుకుంటే జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఫ్రీజ్ అయిపోతుంది. సో అలా మనం ఫ్రీజ్ ఫ్రేమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత క్రాప్ అయితే ఉంటుంది, క్రాప్ చేసుకోవచ్చు. ప్యాన్ అండ్ జూమ్ ఉంటుంది, మార్కర్స్ ఉంటాయి, హార్జెంట్ ఫ్లిప్ ఇంకా వెర్టికల్ ఫ్లిప్ ఉంటుంది, ఏ కాపీ రైటింగ్ ఉంటుంది. ఆ తర్వాతకి ఎక్స్పోర్ట్, ఇక్కడ నుంచి మనం వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీడియా చూసుకున్నట్లయితే ఇక్కడ మీడియాలో మనకి రికార్డ్ కనిపిస్తుంది, అంటే ఇక్కడ మనం స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు. వీటి గురించి చెప్పాను కదా ఇంతకు ముందే. ఆ తర్వాత డౌన్లోడ్లో మనకి ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నాం ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. తర్వాత బ్యాక్గ్రౌండ్స్, బ్యాక్గ్రౌండ్స్ అనే మనం యూజ్ చేసుకోవచ్చు, మీకు ఇంత ముందే చెప్పాను. తర్వాత పిక్సాబే ఉంటుంది, అన్స్ప్లాష్, గిఫీ, వీళ్ళతో అయితే వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే తీసుకున్నారు. సో వీటిని కూడా మన వీడియోస్లోకి యూజ్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. ఆ తర్వాత మనకు సౌండ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకు మ్యూజిక్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో ఏ మ్యూజిక్ అయినా మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఏదైనా డౌన్లోడ్ చేసుకొని మీ వీడియోస్కి యాడ్ చేసుకోవడమే. మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేసినాక ఎలాంటి కాపీరైట్ అనేది రాదనమాట. సో మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఈ విధంగా మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే ఉన్నాయి, చాలా అయితే చూడడానికి ఉన్నాయి. ఇందులో మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా సైడ్ లో మనకు చీర్ఫుల్ అని, జెంటిల్ అని, సాడ్ అని, డార్క్, సస్పెన్స్, బీట్, ఇన్స్ట్రుమెంటల్, వ్లాగ్ ఎలాంటిది కావాలన్నా ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు మన టైంలైన్లోకి. సో అన్ని ఫ్రీ అనమాట. తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి, ఇవన్నీ సౌండ్ ఎఫెక్ట్స్ అనమాట. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మనం వీడియోస్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఉంది, ఇక్కడ నుంచి ఏదైనా వీడియో ఇంపోర్ట్ చేసుకుని ఆడియో లాగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆడియో డౌన్లోడర్ అయితే ఉంది. సో ఇక్కడ ఏదైనా మనం యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి కదా, అవి కానీ ఇంకా మిగతా ఏదైనా మ్యూజిక్ మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేస్తే చాలు, ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత టెక్స్ట్ అయితే ఉంది. సో ఇందులో మనం ఏ టెక్స్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టైప్ చేసుకున్నాకైతే వస్తుంది టెక్స్ట్ అని చెప్పి. ఇక్కడ మీకు నచ్చినది టైప్ చేసుకోండి లైక్ దిస్. ఇలాగ మనకు డిఫరెంట్ ప్రెజర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, మీకు నచ్చింది అయితే పెట్టుకోండి ఇలా. ఆ తర్వాతకి మనకు ఫాంట్స్ అయితే ఉంటాయి, ఫాంట్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా టెక్స్ట్ సంబంధించిన ప్రతి ఒక్క టూల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. పొజిషన్, జూమ్, షాడో, టెక్స్ట్ బార్డర్, బ్యాక్గ్రౌండ్, ఒపాసిటీ, రొటేషన్, ఇలా చాలా వరకు అయితే చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటి మనం యూజ్ చేసుకొని ఒక మంచి టెక్స్ట్ యానిమేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసేవన్నీ మీకు టెంప్లెట్స్ అనమాట.
యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన టెంప్లెట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన టెంప్లెట్స్ కానీ, ఇంకా చాలా అయితే చూడడానికి ఉంటాయి. ఇందులో మీరు ఏదైనా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇంపోర్ట్ చేసుకొని అందులో మీకు నచ్చిన నేమ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. చూసాక సైడ్లో మనకు చూడడానికి చాలా అయితే ఉన్నాయి చూడడానికి. ఆ తర్వాత స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి. స్టిక్కర్స్లో ఇవన్నీ యానిమేటెడ్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీకు, ఇవన్నీ మనకు యానిమేటెడ్ అయితే వస్తాయి. అంటే ఏదైనా మనం షార్ట్ వీడియోలు చేస్తున్నాం అనుకోండి, కొద్దిగా చూడడానికి మంచిగా ఉండాలనుకోండి, షార్ట్ ఎంగేజింగ్గా ఉండాలంటే వీటిని యూజ్ చేసుకోండి, మీకు బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి అనమాట. సో ఎడిటింగే కాదు, కంటెంట్ కూడా మంచిగా ఉండాలి. ఓకే, కొంచెం సైడ్ చూసినట్లయితే స్టిక్కర్ సంబంధించి చాలా అయితే ఉన్నాయి. స్టిక్కర్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మన వీడియోస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడడానికి చాలా వరకు ట్రాన్సాక్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇలా మనకు 3Dలో కూడా ట్రాన్సాక్షన్స్ అయితే చూడడానికి ఉన్నాయి. ఇవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఫిల్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో కలర్ గ్రేడింగ్ సంబంధించిన లెట్స్ కానీ ఇంకా కొన్ని ఫిల్టర్స్ అయితే మనకి ఇక్కడ చూడడానికి ఉంటాయి. వీటిలో కూడా ఏదైనా మన వీడియోస్ కానీ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఎఫెక్ట్స్ కూడా మన వీడియోస్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి గైస్, చూడండి ఇక్కడ. సో రీసెంట్గా అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ వచ్చాక చాలా వరకు మంచి మంచి ఫీచర్స్ అయితే చూడడానికి కనిపిస్తున్నాయి. సేవర్ ఎఫెక్ట్స్ కానీ, ఇలా హార్ట్ ఫోకస్, నాయిస్, ఓపెనింగ్, డిఫరెంట్ స్టైల్స్లో మనకు చూడడానికి అయితే ఉన్నాయి ఎఫెక్ట్స్. తర్వాత బాడీ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఏదైతే ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఇప్పుడు మనం వీడియోకి యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఏదైతే షేప్ ఉందో మనం ఉన్నాం కదా, సో మనకి ఇలా ఒక ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తుంది బార్డర్లో. ఇది ఒక బెస్ట్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే మనకు చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనకు ఆడియో ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. తర్వాత సబ్ టైటిల్స్ అనమాట. ఇక్కడ మనకు మన వీడియోస్కి అయితే సబ్ టైటిల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ వీడియోస్కి అయితే ఈజీగా యాడ్ చేస్తుంది, కానీ తెలుగుకి యాడ్ చేయాలంటే మాత్రం కొద్దిగా కష్టం అయితే అవుతుంది అనమాట. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో గైస్ చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఎక్కడ కష్టం అనేది అనిపించదు. ఎవరైనా కానీ ఈజీగా ఒక 1 వీక్ కూర్చుంటే సరిపోతుంది. తర్వాత 1 మంత్ తర్వాత మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇంటర్ఫేస్ అనేది. ఎడిటింగ్ అయితే చాలా ఈజీగా చేసుకోగలరు. ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకసారి వెళ్ళి క్లిక్ చేసి చూడండి, డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు నచ్చితేనే దీన్ని ఫుల్గా అయితే పర్చేస్ చేయండి. తర్వాత మీ ఇష్టం అది. సో గైస్ చూసారు కదా వీడియో. ఈ వీడియో అట్లా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఇంకోటి గైస్, ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో బ్యాక్గ్రౌండ్ కానీ ఇలా సిస్టమ్ మైక్ ముందర పెట్టుకొని చెప్పడం ఇలా కొంతమంది నచ్చట్లేదు. సో ఇంకా కొన్ని రోజుల్లో అయితే నేను స్టూడియోని చేంజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అందుకు మీ సపోర్ట్ తప్పకుండా కావాలి. ఈ వీడియోస్ని ఏదైతే లాంగ్ ఫార్మేట్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను కదా, సో దాన్ని 1 మినిట్ అయినా చూడండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్గా చూడండి. మీకు తగిన వీడియో కాదనుకుంటే సో జస్ట్ లైక్ కొట్టేసి కామెంట్ చేసి 1 మినిట్ అయినా చూసి వదిలేసినా సరిపోతుంది. సో నాకు కొద్దిగా రీచ్ వస్తుంది. రీచ్ వచ్చాక యూట్యూబ్ నుంచి ఎలాగోలా మనీ అయితే వస్తుంది. దాని ద్వారా వచ్చిన మనీతో అయితే నేను బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో గైస్ ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. దీనికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు నచ్చితేనే దాన్ని ఫుల్గా అయితే పర్చేస్ చేయండి, లేదంటే మీ ఇష్టం. సో ఏంటి భయ్యా ప్రతిసారి పెయిడ్ సాఫ్ట్వేర్ తీసుకొస్తున్నారు, మాకు ఫ్రీగా లేదా అని చెప్పేసి, భయ్యా మీకు ఎక్కడ ఫ్రీ సాఫ్ట్వేర్స్ దొరకవు. సో అప్పుడప్పుడు ఇన్వెస్ట్ అయితే చేయాలి. లేదు మన మాకు ఫ్రీగానే కావాలి అంటే దానికి సంబంధించిన వీడియో చాలామంది అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో మన ఛానల్ అయితే వాటి గురించి చెప్పకూడదు, చెప్తే కాపరేట్ పడిపోతుంది. సో అందుకని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, అంత రిస్క్ కూడా నేను తీసుకోలేను. ఇంకోటి Q&Aకి సంబంధించిన ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇప్పుడు అడిగేయండి. నేను స్క్రీన్ షాట్ తీసుకొని ఆ కామెంట్ ఒకవేళ మీకు ఉపయోగపడుతుందంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అయితే నేను Q&A ఎపిసోడ్లో అయితే చెప్తాను. సో గైస్ తప్పకుండా వీడియోకి లైక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలోకి వద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.